నన్ను చాలా అసహించుకుంటూ నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు నీ కడుపును పుట్టిన చింటూను కూడా అలాగే దూరం పెడుతున్నావు. వాడు ఏం నేరం చేశాడు, ఏం పాపం చేశాడు, వాడు ఎంతలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడో నీకేమైనా అర్థమవుతుందా అంటూ ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా, నోరు పడిపోయిందా ఏంటి, మాట్లాడడం మాని సైలెంట్గా వింటున్నావు అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ కట్ చేస్తారు. కట్ చేసేసరికి వెనక్కి తిరిగేసరికి వెనకాల రోహిణి అయితే ఉంటుంది. ఇంకా రోహిణి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి కంగారు పడిపోతున్నావా, నీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయని కంగారు పడిపోతున్నావా, మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పింది అబద్ధమే కదా, నీకు పెళ్ళయిందన్న విషయము తెలిసిపోయింది, కొడుకున్నాడన్న విషయం కూడా తెలిసిపోయింది, చెప్పు అంటూ ఇంకా ప్రభావతి నిలదీసేసరికి అది అత్తయ్య అని చెప్పాను. కానీ నోర్మి, అసలు నువ్వు ఆడదానివేనా, ఎంత మోసం చేస్తావా, నీకు పెళ్ళయిందన్న విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావు, కొడుకుండి కూడా కొడుకు లేడని పెళ్ళి అవ్వలేదు అని చెప్పావు, కన్న తల్లుండి కూడా తల్లి చచ్చిపోయింది అని చెప్పావు, అన్నీ అబద్ధాలే చెప్పావు. మీ నాన్న కూడా మలేషియాలో ఉన్నాడని, కోట్ల ఆస్తి ఉందని గొప్పలు పోతే నాకు అప్పుడు అర్థం కాలేదు. నిజంగానే మీ నాన్న మలేషియాలో ఉన్నాడేమో, నీకు మీ నాన్నకి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, నీకు రూపాయి కూడా గతి లేక ఏదో నేను నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తానన్నాను కాబట్టి అది అడ్డం పెట్టుకుని నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ప్రభావతి అయితే చెంప చెల్లు అనిపించేసరికి అప్పటికి స్పృహలోకి వస్తాడు మనోజ్. అయితే అమ్మ అని చెప్పాను కానీ ఏంట్రా ఏంటి, ఇంకా నీ భార్యను వెనకేసుకొస్తున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, నేను వెనకేసుకు రావట్లేదు, ఎలాంటిది ఇంత మోసం చేసేది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మనం ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుందాం, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండొద్దమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పనేసరికి, మనం దీన్ని ఏమీ చేయలేమురా, ఎందుకంటే ఇది ఇంట్లోంచి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఎందుకు వెళ్ళింది ఏంటి అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము. దీనికి పెళ్ళయిందన్న విషయం, తండ్రి మలేషియాలో లేడు అన్న విషయం అవన్నీ కూడా బయటకు వచ్చాయి అనుకో, ఇటు మీ నాన్న కానీ అటు బాలుగాడు కానీ మనల్ని మామూలుగా ఆడుకోరు. అందుకని నోరు మూసుకుని దీన్ని భరించడం తప్ప ఏమీ చేయలేము అని చెప్పనేసరికి, దీంతో ఇంకా నేను కలిసి ఉండాలంటే నాకు చాలా చిరాగ్గా ఉందమ్మా అని చెప్పాను. కానీ కలిసి ఉండమని ఎవరు చెప్పారు, ఇంట్లో మాత్రమే ఉంటుంది అంతే అని చెప్పి ఇంకా ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పనేసరికి, నువ్వు చెప్పేది నేను వినాలా, అసలు నీతో మాట్లాడడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది అంటూ ఇంకా మనోజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ నిజమైతే వీళ్ళకు తెలియకూడదు అని భయపడ్డానో ఆ నిజమే తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసాను అనుకుంటూ రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ ఉండేసరికి, అది కాదు మనోజ్, ఒక్కసారి నా మాట అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి, నిన్నంతలా ప్రేమించాను, నాకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే నిజం చెప్పాలని అనిపించలేదా, నీకు పెళ్ళయిందన్న విషయం నాకు తెలిసినా కానీ పెళ్ళి చేసుకునేవాడినేమో, అది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, ఇంతేనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నది అనుకుంటూ మనోజ్ లోపలికి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి, ఇదంతా తన తల్లి వల్లే జరిగిందని రోహిణి తన తల్లి మీద కక్ష పెంచుకుంటుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.